కవిత మసూదన్ రెడ్డి అన్న గారికి, మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ అన్న గారికి, ఇంకా వచ్చిన మండల్ లీడర్లు ఉన్నారు, శకుంతలక్క, విజయలక్ష్మి, సుధా, రామ్మోహన్ రెడ్డి, ఇంకా అందరు చాలామంది వచ్చారు. అందరికీ, మన చర్లపల్లి పెద్దలందరికీ, యువకులకి, ప్రతి ఒక్కరికి, అమ్మలకి, అందరికీ, అక్కలకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను వచ్చిన రోజు, చర్లపల్లి ప్రచారానికి వచ్చిన రోజు కాస్త భయం అనిపించింది. ఎందుకో తెలియదు కానీ నాకైతే భయం అనిపించింది. ఆ రోజు అనుకున్నా, ఇంతమంది నన్ను ఏం చేస్తారు అనుకున్నా, కానీ అందరి అభిమానాన్ని నా మీద ఉంచి, ఇంత ప్రేమను పంచి, ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళినప్పుడు, అమ్మ సర్పంచ్ గారు మాకు చాలా చేశారు, ప్రతి నిమిషం మాకు అందుబాటులో ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు, మీ అందరికీ ఓటేసి మేము గెలిపిస్తాము, మేమున్నామమ్మా అని ధైర్యం ఇచ్చినప్పుడు నేను ఎంతో సంతోషించిన. కానీ అదేవిధంగా నాకు ఎలా మాట ఇచ్చారో అదేవిధంగా ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ దయ ఉంచి ఓటేసి భారీ మెజార్టీ ఇచ్చినందుకు, ఇన్ని రోజులు మీ సర్పంచ్ గారు ఎలా చేశారో, శేఖర్ రెడ్డి సార్ గారు అలాగే నేను కూడా అలాగే అందుబాటులో ఉండి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఏదైనా పని ఉందమ్మా అంటే మా అన్న ఉన్నారు, అన్న ఎవరో కాదు మన శాసనసభ్యులు జిఎంఆర్ అన్న మధుసూదన్ రెడ్డి అన్న గారి దగ్గరికి వెళ్ళి, మా ఊరికి ఇది కావాలి, నాకు ఇది ఖచ్చితంగా చేయాలి, ఎన్నికలలో నేను హామీ ఇచ్చిన, ఈ హామీని నేను నెరవేర్చాలి అన్నా అని నేను కొట్లాడి అయినా మీ మాటను నేను తీసుకొని వచ్చి నెరవేరుస్తా. ప్రతి పని ఏదైనా సరే మనం అందరం మాట్లాడుకొని సమన్వయంతో మన ఊరికి ఇది కావాలి అది కావాలని ఏదైనా ఉంటే, మన గ్రామ సభ ఉంటుంది నెలకొకసారి, ఆ గ్రామ సభలో అందరం చర్చించుకొని ఈ పని కావాలని అన్న దగ్గరికి తీసుకెళ్దాం. ప్రతి పని మనం అడిగి తెచ్చుకొని అందరి సమక్షంలో నెరవేర్చుకుందాం, మన ఊరిని ఇంకా అభివృద్ధి చేసుకుందామని మీ అందరి సమక్షంలో నేను మాటిస్తున్నా. ఇంకా ఏమైనా మనకు అప్పుడు గుడి లేకుండే, చర్లపల్లికి గుడి అనేదే లేదు, ఆ గుడి కళ నెరవేర్చుకున్నాం. నేను లాస్ట్ ఇయర్ ప్రచారంలో చేసినప్పుడు మన ఊరికి గుడి లేదమ్మా అంటే, గుడి మేము కట్టిస్తాము, మేము చేస్తాము, శాయశక్తుల కృషి చేసి గుడి పని పూర్తి చేస్తామన్నాం, పూర్తి చేసేసినాం. ఇప్పుడు కూడా మన గుడికి బడికి తేడా ఉండదు, గుడి బడి ఉన్న ఊరే ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది మన ఊర్లో బడి కూడా పడిపోయే స్థితిలో ఉంది, ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. కాబట్టి అన్న ముందు మనం కూడా అదొక పనిని ఉంచి బడిని ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో వారం 10 రోజుల్లో అన్న ముందుకెళ్ళి, మేము బడి కావాలి, మా ఊరిలో బడి చాలా ఇబ్బందిగా ఉంది, బడి కట్టుకోవాలని చెప్పి అడుగుపోతున్నాం. అది కూడా తీసుకొచ్చి ఆ పని కూడా పూర్తి చేస్తాం. ఈ ఎలక్షన్లో అది కూడా పూర్తి చేస్తాం. అది కూడా మాటిచ్చాను నేను కొందరికి, అమ్మ మన ఊరి వాళ్ళు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు, మన గుడినే మనం మీద పెద్ద చేసుకుందాం, మన బడి ఇంకా టీచర్స్ని ఎక్కువ తెచ్చుకొని మనం ఇక్కడే 1 to 7th చేసుకొని మన పిల్లలందరినీ ఇక్కడే చదివించుకుందామని కూడా నేను చెప్పిన. కొందరికి అడిగితే ఫీజులు కట్టుకోలేకపోతున్నాం, బస్సు టైంకి రాదు అంటే కూడా లేదు, అది కూడా మనం నెరవేర్చుకుందాము అని చెప్పినా. కాబట్టి అది కూడా ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ సందర్భంగా అది కూడా నెరవేరుస్తాం. ఇంకా ఏమైనా ఉంటే చేసేద్దాం. మీ అందరికీ తెలుసు, అన్న వచ్చిండు, రోడ్డు పనులు, శంకుస్థాపనలు చాలానే చేసిండు, అవన్నీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. చర్లపల్లికి రోడ్ వస్తుంది, బడి అవుతుంది, మిగతా పనులు అన్నీ అవుతాయి. ఇంకా ఏమైనా కావాలంటే మన గ్రామ సభలో మనం చర్చించుకొని అన్న ముందు పెడదాం. అందరూ అప్పుడు సహకరించండి. ఈ 5 సంవత్సరాలు మీ అందరూ సహకరించి ఇక్కడికి వచ్చి ప్రతి గ్రామ సభలో అందరూ పాల్గొని నాకు సహకరించి ఇది కావాలమ్మా మీరు అడగండి అంటే నేను ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఆ రోజు శేఖర్ రెడ్డి గారు మీకు ఎలా మాట ఇచ్చారో ఈరోజు కూడా నేను అలాగే మాటిస్తున్నా. మీరు ఏమైనా కావాలంటే నేను తీసుకెళ్ళి అన్న ముందు పెట్టేస్తా, ఆ పనిని మనం నెరవేర్చుకుందాం. కానీ ఎవరు రాకుండా ఇక్కడి గ్రామ సభలు అటెండ్ కాకుండా ఇది చేయలేదమ్మా అని అంటే మాత్రం నాకు తెలియదు. అప్పుడు ఏదైనా సమస్య ఉంటే తీసుకొస్తేనే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి మన ఊరి సమస్య ఏంటి అనేది మనకు తీసుకొచ్చి, మన సమస్యలు ఏమున్నా తీసుకొచ్చి మనం ముందుంచితేనే తెలుస్తుంది. ఎవరింట్లో వాళ్ళుండి ఇది సమస్య, ఇది తీర్చలేదు సర్పంచ్ గారు అని అంటే మాత్రం మేమేం చేయలేము. అది అందరూ మాట్లాడుకోవచ్చు, ఎక్కడైనా సమస్య ఉంటే మన ముందుకు తీసుకురావచ్చు,
మనం నెరవేర్చుకోవచ్చు. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలు, ఇక్కడికి వచ్చిన మన ఎమ్మెల్యే వదినమ్మ గారికి, సతీమణి వదినమ్మ గారికి అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ సహకరిస్తారని, ఈ 5 సంవత్సరాలు నన్ను కాపాడుతూ మీ అందరి పనులు తీర్చుకుంటారని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ఎన్నిక కాబడిన ప్రమాణ స్వీకారానికి నేను రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ చేసే సంక్షేమ పథకాలను ఆలోచన పెట్టుకుని భారీ మెజార్టీతో శోభారాన్ని గెలిపించడం జరిగింది. తను విధులను, ప్రజా సంక్షేమ పథకాలను వివరించుకుంటూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ భారీ మెజార్టీతో రావడం జరిగింది. అదేవిధంగా ముందు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించుకుంటూ ప్రజలకి ప్రజాదరణ పొందడం జరిగింది. తను గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించాలనే కంకణం కట్టుకోవడం జరగడం వల్ల భారీ మెజార్టీతో శోభారాన్ని గెలిపించాం. ఇది ధన్యవాదాలు. చెల్లపల్లి గ్రామం సర్పంచ్గా భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. అందరూ అభిమానాన్ని నా మీద ఉంచి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఈ చెల్లపల్లి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తానని అందరి సమక్షంలో మాటిస్తూ, అందరి సమన్వయంతో ఇంకా ముందు చాలా పనులు చేసుకోవాల్సి ఉంది. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యే గారి సహాయంతో మన గ్రామాభివృద్ధిని చాలా డెవలప్ చేసుకోవాలని అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఎమ్మెల్యే గారి ముందుకు మన గ్రామాభివృద్ధిని తీసుకెళ్లాలని ఆయనతో ఆయనకు భారీ మెజార్టీ ఇస్తూ, ప్రతి ఎలక్షన్లో భారీ మెజార్టీ ఇస్తూ, తనతో ప్రతి పనిని, మన ఊరి పనిని మనం చేసుకోవాలని. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.